హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్లను రేపటికి వాయిదా వేసినట్టు తెలుస్తుంది. రేపైతే దాదాపు 30 జిల్లాలో పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. దీని గురించి పూర్తి వివరాల కోసం వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తేనే మీకు ఇలాంటి సమాచారం ఇవ్వడానికి నాకు మోటివేట్గా ఉంటుంది. అలాగే లైక్ చేస్తే వీడియో మీ మిత్రులకు కూడా వెళ్తుంది. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం చాలా చేస్తుంది. చాలా పథకాలు కూడా అమలు చేస్తుంది. కానీ అవన్నీ పూర్తిగా లబ్ధిదారులకు చేకూరట్లేదు. క్షేత్రస్థాయిలో ఎక్కడ తేడా కొడుతుందో అనే ప్రచారం అయితే జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి చేసిన ప్రకటన అయితే కలకల రేపుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారులను బాగా చూసుకుంటుంది. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ పంపిణీ చేస్తుంది. అయితే కొత్త పెన్షన్లను ఇంకా ఇవ్వట్లేదు. అదే సమస్య తెలంగాణలో కూడా ఉంది. ఇక్కడ కూడా కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు. ఇస్తారేమో అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చివరి రోజుల్లో కొత్త పెన్షన్లు ఇవ్వలేదు. ఇప్పుడు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవ్వట్లేదు. తాజాగా దానిపై మంత్రి సీతక్క స్పందించారు. ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అనే అంశంపై శాసన మండలిలో చర్చ జరిగింది. దీనిపై మంత్రి సీతక్క స్పందిస్తూ ఎన్నికల్లో ముసలివారు, దివ్యాంగులు, వితంతువులు కొత్త పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కొత్త పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదని ఆమె అలా అనడంతో అందరూ షాక్ అయ్యారు. ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పెన్షన్ విధానం అమలు చేస్తుందో అదే విధానాన్ని తాము కూడా ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నట్టు తెలిపారు. అయితే తాము ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి తమకు ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉందని, ఆలోగా దీనిపై నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు ఈ కొత్త పెన్షన్ను జూన్ లేదా జూలై నెలలో ఫేషియల్ రికగ్నిషన్ అనే టెక్నాలజీని యూజ్ చేసుకొని ప్రతి ఒక్క 60 ఏళ్ల లబ్ధిదారుల్లో అప్పటి నుంచి అయితే ఈ కొత్త పెన్షన్ డబ్బులు జమ చేయబోతున్నాము అని ఆమె తెలియజేశారు. అప్పటి వరకు ఇప్పుడున్న విధంగానే ఈ పెన్షన్ డబ్బులు అనేవి జమ చేయడం జరుగుతుందని ఆమె ప్రకటించారు. మంత్రి సీతక్క మరో ఆశ్చర్యకరమైన విషయాన్ని కూడా చెప్పారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు పెన్షన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదు అన్నారు. అలాగే వెబ్సైట్ సరిగ్గా పనిచేయడం లేదని చెప్పారు. వెబ్సైట్ పనిచేయకపోతే దాన్ని సరిచేయడంపై పెద్ద విషయమేమీ కాదు అని, ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయిపోయినా ఇంకా కూడా ఇలా చెబితే ప్రజలు నమ్ముతారా అని బీఆర్ఎస్ వర్గాలు ఫైర్ అవుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోకుంటే మరో 3 ఏళ్ల తర్వాత అన్నట్టు చెప్పడం వెనుక ఒక కారణం అయితే ఉంది. దాన్ని ఆలోచిస్తే ప్రధాన కారణంగా ఖజానాలో మనీ లేకపోవడమే అని తెలుస్తుంది. ప్రస్తుతం రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు ప్రభుత్వం మనీ ఇవ్వాల్సి ఉంది. మరోవైపు వడ్లకు ఇంకా బోనస్ చాలా మందికి ఇవ్వాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో అంటే ఈ వచ్చే నెలల వరకు కొత్త పెన్షన్లపై ఆలోచన లేనట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేసిన సమస్య ఏంటంటే భారీగా హామీలు ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక వాటిని తీర్చలేకపోయింది. పైగా గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడమే కష్టమని బీఆర్ఎస్ వర్గాలు ఫైర్ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 45,000 మందికి కొత్త పెన్షన్లు ఇవ్వాల్సి ఉంది. కానీ వారికి ఇప్పుడు బ్యాడ్ న్యూస్ చెప్పినట్లు అయింది. ఇక వారికి ఈ వచ్చే నెల తరువాతే ఈ కొత్త పెన్షన్లు రావడం జరుగుతుందని తెలుస్తుంది. పెన్షన్ల గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టిన వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి.